దేవుడు కనిపిస్తాడో లేడో తర్వాత ముచ్చట గాని కంటికి కనిపించే దేవుడు మాత్రం డాక్టరే అంటుంటారు పెద్దలు. అగో అసొంటి డాక్టర్లంతా వాళ్ళ పనులు బంద్ చేసి రోడ్డు ఎక్కిర్రు. మేము గింత సేవ చేస్తున్నా కూడా మాకు అస్సలు రక్షణ లేకుండా పోయిందని గరమయ్యిర్రు. గిట్ల దేశంలో ఉన్న డాక్టర్లంతా రోడ్డు మీదకి ఎక్కుడుతోని దాకానగోయిన పేషెంట్లకు మస్తు తిప్పలయ్యింది. మరి వాళ్ళ డిమాండ్ ఏందో మనం కూడా అరుచుకోవాలిగా. చలో నడువురు. కలకత్తా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం చేయబడ్డ జూనియర్ డాక్టర్ అమ్మకు దేశంలో ఉన్న డాక్టర్లంతా అండగా నిలబడుతుర్రు. రాత్రి డ్యూటీలు ఉండగా ఆమె మీద గంత దారుణానికి ఎవరు తెగించిండో వాడిని ఉరిదీయాలే, అప్పుడే జీవిపోయిన జూనియర్ డాక్టర్ అమ్మ ఆత్మ నిమ్మల పడుతుందని డాక్టర్లంతా రోడ్డెక్కిర్రు. సికింద్రాబాద్ లో డాక్టర్లంతా రోడ్డు మీదకెక్కి వి వాంట్ జస్టిస్ అని నినాదాలు చేసిర్రు. డాక్టర్ అమ్మ సావుకు కారణమైనోన్ని వెంటనే ఖతం చేయాలి అని అందరూ ఒకటయ్యిర్రు. నిమ్స్ దవాఖానలో కూడా జూనియర్ డాక్టర్లంతా ఒకతానికొచ్చి చచ్చిపోయిన డాక్టర్ అమ్మకు న్యాయం జరగాలే, ఆడపిల్లకు రక్షణ ఇయ్యని సర్కార్ ఉంటే ఎంత ఊడితెంత అని గట్టిగా గరమయ్యిర్రు. అటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాడ కూడా సర్కార్ డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లు అంతా కూడి ర్యాలీ తీసిర్రు. సర్కార్ దవాఖాన కాడ నుంచి ఇందిరాగాంధీ చౌరస్తా దాకా నల్ల రిబ్బన్లను కట్టుకొని గా బద్మాష్ గాన్ని కూడా గిట్లనే సంపి పడేయాలే అన్నట్లు లొల్లి చేసిర్రు. గిట్ల ఈడ ఆడ అని ఏం లేదు, దేశమంతా ఇప్పుడు గిదే ముచ్చట మీద కుత ఉడుకుతుంది. వరంగల్, మిర్యాలగూడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, విశాఖపట్నంలో డాక్టర్లంతా రోడ్డెక్కి మాకు న్యాయం చేయాలి, మేము గింత సేవ చేస్తుంటే మాకు రక్షణ లేకుండా పోయింది, ఇప్పటికైనా మాకు ఎసొంటి రక్షణ కల్పిస్తారో భరోసా ఇయ్యాలే అన్నట్లు ప్లకార్డులు పట్టుకొని నల్ల రిబ్బన్లు కట్టుకొని వాళ్ళ కోపాన్నంతా చూపించిర్రు. గిట్ల డాక్టర్లంతా రోడ్డెక్కేట వరకు దాఖాన్ల పిల్ల పిసుకు లేకుండా అయ్యిర్రు. ఓపీలు బంద్ అయి శీతం మంది పేషెంట్లు తిప్పలబడ్డారు. ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి ఆడి మనిషే. అసొంటి జాగల గింత అవుతున్నా కూడా గీ అడ్డదాకుల పనిచేసినోన్ని ఇంకా ఎందుకు బతకనిస్తుర్రు? అక్కడి సర్కార్కు షీము నెత్తురు ఏం లేదా? సాటి ఆడి మనిషి బాధ ఆమెకు పట్టదా అని కోపానికి వస్తుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఇటు పువ్వు పార్టీలు కూడా మమతకు జనాల రక్షణ అంటే లెక్కే లేదు, రాష్ట్రాన్ని గాలి కొదిలేసింది, అందుకే గిట్లయితుంది, పాలన శాత కాకుంటే కుర్చీలకించి దిగిపోవాలే అని గయ్యమంటుర్రు. మరి చూడాలే గీ పంచాది ఏం దాకా పోతుందో, గా బద్మాష్ గానికి శిక్ష ఎన్నడు పడుతుందో అనేటిదిగా.